హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బంధుమిత్రులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ వింధ్యా శిఖామణి సమేత శ్రీ నగరేశ్వర స్వామి ఆలయ క్షేత్రం 1000 సంవత్సరాల పూర్వం ఆలయం అంటే మన మనస్సు ఉద్విగ్నభరితంగా ఉన్నది కదా. 1000 సంవత్సరాల ప్రాచీన ఆలయాలు ఎన్ని ఉంటాయి, మనం ఎన్ని దర్శించుకుని ఉంటామో ఒకసారి ఆలోచిస్తే చాలా సంతోషం వేస్తుంది. అది కూడా మన కర్నూలు నగరంలో ఉండటం ఇంకా ఎంతో విశిష్టత. ఆలయ గోపురాన్ని వర్ణించడం మాటల్లో వీలవుతుందా అన్నంత అద్భుతంగా ఉన్నది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం తుంగభద్ర నదిని ఉత్తరవాహినిగా కలిగి ఉంటుంది. ఉత్తరవాహిని క్షేత్రం ఎంతో మహిమాన్వితం. ఇక్కడ చూసినట్లయితే ఎంతటి ప్రాచీన ఆలయమో అర్థమవుతుంది. ఈ ప్రాచీన ఆలయాన్ని బాదామి చాళుక్యులు 11వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. నగరేశ్వర స్వామి శివలింగం అడుగు భాగంలో లభించిన రాగి శిలాఫలకంపై పొందుపరిచారు. భక్తుల సందర్శనార్థము ఆలయం తెరిచి ఉంచే వేళలను ఇక్కడ గమనించవచ్చు. శివస్వాములందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ మాలధారణ చేసి నిత్యం ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. మాలధారణ 41 రోజులు చేసిన తర్వాత వారంతా శ్రీశైలానికి 90% భక్తులు వెంకటాపురం నుండి శ్రీశైలానికి అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూస్తున్నాము శ్రీ దక్షిణామూర్తి యొక్క పాదుకలను. గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి సకల విద్యలకు గురువు వంటివాడు, రోగులకు వైద్యుడి వంటివాడు, సర్వ విద్యలకు అతను నిధి, సర్వలోకాలకు గురువు. అటువంటి దక్షిణామూర్తి ఇక్కడ కొలువై ఉండడం మన అదృష్టం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమ శివాయ. శ్రీ వింధ్యా శిఖామణి అమ్మవారిని చూస్తున్నాము. అమ్మవారు సగం మనుష్య రూపంలో ఉంటుంది, సగం సర్పం రూపంలో ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమ శివాయ. శివస్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో విభూతి ధారణ చేస్తూ ఉండడం గమనించవచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా ఆలయానికి విచ్చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. వీళ్ళే కదా మన భావి భారత హిందూ ధర్మకర్తలు. మనం కూడా మన పిల్లలను గుడికి తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే వాళ్ళు భక్తితో ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ధర్మాన్ని కాపాడగలుగుతారు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నిం ప్రణతోస్మి దివాకరం దదిశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఇక్కడ చూడవచ్చు ప్రతిరోజు కచేరీ కూడా నిర్వహిస్తారు. శివుని యొక్క భక్తి పాటలు, శివుడిని స్తుతిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపానయ నమః. ఓం కట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శివవిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః ఇత్యాది శివ అష్టోత్తర స్తోత్రాలతో స్వామివారిని స్మరించుకుందాము. ఇక్కడ కొందరు భక్తులు లలితా సహస్రనామం పారాయణం చేసుకుంటున్నారు. నిత్యం కూడా ఎంతో మంది భక్తులు ఆలయంలోకి వచ్చి ఇలా పారాయణ నిర్వహిస్తూ ఉంటారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ కూర్చున్నటువంటి ఇద్దరు కూడా ఆలయ ధర్మకర్తలు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్
ప్రణమామి సదా శివలింగం. శివస్వామి ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నారు కదా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం. ఇక్కడ చూడొచ్చు, మనం నగరేశ్వర స్వామి వారి యొక్క శివలింగంని మనం దర్శించుకుంటున్నాం. ఓం నమ శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఓం శ్రీ నగరేశ్వర స్వామియై నమః.